తిండి లేకుండా చలిలో పడుకున్నారు. అదే జేఎన్ఎస్ స్టేడియం ఒక ఆఫీసర్గా మీరు అక్కడికి వచ్చినప్పుడు ఏమనిపించింది? అక్కడ నేను ఇక్కడ పడుకున్నా అని దగ్గరికి పోయినరా, మీరు చూసిరా? అది హ్యాపీ వేరే ఉంటుంది సార్. అంటే రెజ్లింగ్ అనేది చాలా కాలం ఆడినప్పుడు ఏం ప్రాబ్లం వస్తాయి, ఎట్లా వస్తుంది? అంటే రెజ్లింగ్ అనేది గేమ్ సార్, ఇది బాడీ టు బాడీ కాంటాక్ట్. కామన్ గా రెజ్లింగ్ అనేది ఈ చెవులు. ఇది ఇంకోటి మీకు ఇంకోటి చెప్పాలంటే సార్, ఈ చెవులు ఇట్లా ఉంటే మేము ఢిల్లీలో అయినా ఏదైనా బస్ ఎక్కినా, ఎక్కడ ప్రైవేట్ బస్ ఎక్కినా పైలవాన్జీ అంటారు. చాలా మర్యాద, రెస్పెక్ట్ ఇస్తారు సార్. మీ ఆటకు సంబంధించిన మీకు ఎట్లా ఈ రెజ్లింగ్ పట్ల ఇంట్రెస్ట్ వచ్చింది? అయితే నేను దుగ్గండ్లో ఇప్పుడు 8th వరకు హైదరాబాద్లో చదివాను సార్. అక్కడ సార్ యాక్టివ్ ఉండే, ఏదైనా స్పోర్ట్స్ పెట్టేదని నేను కొంచెం యాక్టివ్ ఉండే సార్. ఆ తర్వాత దుగ్గండ్లో వచ్చిన తర్వాత మా అన్న అక్కడనే చదువుకున్నాడు, నాకన్నా పెద్దడు. ఆయన చదువుకున్నప్పుడు ఆయన ఆడిన తర్వాత అక్కడ ఎవరైనా మీకు పీఈటీ అట్లా ఉండేనా? మరి ఇంట్రెస్ట్ కుస్తీ ఎట్లా వచ్చింది? అంటే అక్కడ మా చిన్న ఏఎస్ఐ ఉండే సార్, సీతారాం అని, ఇప్పుడు ఎస్ఐ ఉన్నాడు ఇక్కడ. ఆయన ఉండే, ఆయన దగ్గరనే మా అన్న అక్కడ చదువుకున్నాడు. ఆయన చదువుకున్న ఆయన అయిన తర్వాత నేను మీరు దుగ్గొండి పోవడానికి మా చిన్న కారణం. అయితే నేను మా అన్న తర్వాత నేను పోయా. మా అన్న ఒకసారి స్టేట్ ఆడాడు, రమేష్ టీచర్ ఇప్పుడు. ఆయన స్టేట్ మీట్ ఆడాడు. స్టేట్ మీట్ అయిన తర్వాత అబ్బా ఆయన ఆడిన కానీ నేను ఆడాలి ఎట్లయినా, ఏదో అంటే నాకు ఏదో ఒక గేమ్ ఆడాలని ఉండే సార్. అప్పుడు ఇవన్నీ టాలెంట్ సర్చ్ ఇవన్నీ ఉండవు, ఏదో ఒకటి ఆడాలి. అక్కడ దుగ్గొండి పోయినా నేను ఆడడానికి ఎక్కువ పోయినా సార్. అక్కడ బాగా అసూయకుండే 9th క్లాస్లో పోయి అక్కడ సీనియర్ క్రీడాకారు సుధాకర్ అని ఉండేటోడు. ఇప్పుడు ఆయనకు దగ్గర పోయి ఫస్ట్ స్కూల్లో వచ్చినప్పుడు వాళ్ళు సీనియర్ వచ్చి ఎవరు ఆడతారని పేరు రాసుకునేటోళ్ళు. నేను పోతే నువ్వు ఎక్కడ ఆడతావని నాకు చెప్పారు. బట్ తర్వాత నేను వాళ్ళ దగ్గర కూర్చోవడం, నాకు ఆడిపోయానని చెప్పడం చేసిన తర్వాత లాస్ట్ వాళ్ళు సార్ రమ్మన్నారు. వచ్చిన తర్వాత సార్ కంటిన్యూ ప్రాక్టీస్ చేసేటప్పుడు సీనియర్ అనేది అప్పుడు ఏంటంటే పాపం వాళ్ళు పని చేసుకునేటోళ్ళు. సీనియర్ వాళ్ళకి ఎట్లా తీసుకురావాలంటే మేము వాళ్ళ ఇంటికి పోవాలి. ఇంటికి పోయి ఆయన ఏమేమి పని ఉంటావు 4 o'clock సాయంత్రం 4 స్కూల్ 3:30 ఏమో అయిపోయేది. అప్పుడు 4 o'clock వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఆయన ఏమేమి పనులు ఉంటుందో ఆ పనులు అన్ని మేము చేయాలి. సీనియర్ అంటే ప్రేమగా. ఆయన ఎందుకంటే ఆయన రాలేడు పాపం, వాళ్ళ నాన్న ఆయనకు పని చెప్పిపోతాడు. ఆ పని అనేది మేము చేస్తే ఆయనకు హెల్ప్ అయితే తొందర వస్తాడు. మాకు ప్రాక్టీస్ మనకి అప్పుడు కోచింగ్ టైమింగ్ ఇవ్వగలుగుతాడు. అందుకు మేము అందరం పోయి పని చేసి ఆ సీనియర్ క్రీడాకారు పట్టుకొచ్చి ప్రాక్టీస్ చేస్తాడు. ఆ ప్రాక్టీస్ ఎక్కడ స్కూల్లో ఉష్కే ఉండే, ఉష్కలో చేసేటోళ్ళం. ఉష్కలో చేస్తే ఎంత ఏమైతే అంటే సార్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్లా రాక్కోపోయి ఎంత ఎర్రగా అయిపోయేది. ఉష్కే ఇద్దరు రాక్కుంటారు కదా, రెజ్లింగ్ అంటే మొత్తం అయితే కదా, ఎంత చెవులు అంతా ఎర్రగా అయిపోయేది. అబ్బాయి ఇది బాగున్నదని అందరం కలిసి ఒక మట్టి తవ్వినాం. అక్కడనే మట్టి తవ్వి, ఇది ఎర్రటి మట్టి ఉంటుంది కదా, దాన్ని తవ్వి పారాతో మంచిగా చేసుకుంటా అందులో స్టార్ట్ చేసినాం. మెత్తగా అయితే కొంచెం అది గట్టిగా ఏదైనా కొంచెం దెబ్బలు తగలకుండా ఉండేది. అట్లా నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యాను. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత జేఎన్ఎస్ స్టేడియంకి వచ్చాను. జేఎన్ఎస్ స్టేడియం ఎట్లా వచ్చాను అంటే మేము అందరం ఒక 10-20 మంది జీప్ కట్టుకొని వచ్చాం స్కూల్ నుంచి. అప్పుడు మా పీటీ ఎవరో ఆడుతారో వాళ్ళు చూసేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సార్ అందరిది రెజ్లింగ్ వెయిట్ ఇచ్చేసినాం. ఒకటే రోజులు అయిపోతుంది అప్పుడు. అయితే వెయిట్ ఇచ్చేసిన తర్వాత నా బోర్డు కార్డు వచ్చి మన రాజ్ కుమార్ అని పీటీ ఉండే, మంచోడే పాప అని. అయితే ఆయన స్కూల్లో చెందిన ఒక అబ్బాయి ఉండే, ఆయన శిష్యుడు. నాతో పడ్డది ఆయనకు. నాతో పడితే మనకు అప్పుడు మా వాళ్ళు అంత పెద్దగా అంత ప్లేయర్స్ కాదు కదా, ఏం తెలియదు. వాళ్ళకి కొంచెం ఎక్కువ తెలుసు. మనకి కింద లేపడం తెలుసు, కొట్టడం తెలుసు అంతే. మేము లేపి కింద కొడుతున్నా అందిస్తున్నా. ఆయన చూసిన అబ్బాయి ఇది ఏదో అయిందని, అరే ఆపర్రా కుస్తీ, ఇది రేపు పెడదాం అని చెప్తాడు. మా వాళ్ళు అందరిది అయిపోతుంది. 4 o'clock చెప్తాడు, మాది ఆపేస్తాడు కుస్తీ మధ్యలో. మీది ఒక అబ్బాయిది ఏదో ప్రాబ్లం ఉంది, ఆ అబ్బాయిది నీకు చేసి రేపు పొద్దున పెడతా అని చెప్తాడు. వాళ్ళు మా వాళ్ళు ఏమో ఎవరు ఉండట్లేరు, అందరు వెళ్ళిపోతారు. అందరూ అంటే జీప్ రెంట్ తీసుకుని వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు. 5 గంటలకు అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు సార్. నేనేం చేయాలి, నేను ఒక్కనే అయిపోయినా, నాకేం తెలియదు అప్పుడు. ఈ 1990 ఏదో సంథింగ్ 2099 ఏదో మాట సార్ ఇది. నాకు అప్పుడు ఏం తెలియదు. ఇక్కడ ఇప్పుడు జేఎన్ఎస్ స్టేడియం సార్. అయితే ఇదే రోజు నేను ఏం చేసిన అంటే, నా దగ్గర చెద్దరు లేదు, ఏం లేదు సార్. చిన్న బ్యాగ్ ఉండే, ఆ బ్యాగ్ లో ఒక జత ఇది ట్రాక్ షూట్ ఏదో ఉండే అప్పుడు.
ట్యాక్సీ ఉండదు, ఏదో సంథింగ్ ఒక బ్యాగ్ చిన్నది ఉండే సంచి, ఆ సంచిలో వేసుకొని వచ్చిన దాని మా వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు అందరు వెళ్ళిపోయారు. నాకేందంటే ఎట్లయినా నేను గెలుస్తా, నేను ఎట్లయినా ఆయన మీద ఆడాలి, నేను గట్టిగా స్ట్రిక్ట్. ఆయన వెళ్ళిపోతాడు అనుకున్నాం, రాజ్ కుమార్ సార్ అయినా ఉండడు అనుకున్నాడు. రేపు అంటే అందరు వచ్చింది కాబట్టి మళ్ళీ వెళ్ళిపోతాడు అనుకున్నాడు. అయితే నాకు ఏం చేసిన సార్ అంటే, మన ఈ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉందా, దాని పక్కనే స్టెప్స్ ఉంటది, పైన స్టెప్స్ మీద పండుకున్నా సార్. న్యూస్ పేపర్ తీసుకొచ్చిన దాని మీద పండుకున్నా. ఒక్కరినే నైట్. అప్పుడు ఏంటంటే స్కూల్ గేమ్ జరుగుతుంది సార్, అందరు పిల్లలు వస్తున్నారు పోతున్నారు, అందరూ ఉన్నారు. బట్ నేను అక్కడనే పండుకున్నా. బాగా చలి పెడుతుంది సార్, జనవరి మాట ఇది, మరి చలి పెడుతుంది. న్యూస్ పేపర్స్ ఏమైతే లేదు. ఏం చేయాలంటే ఒక హ్యాండ్ బాల్ ఒక సీనియర్ క్రీడాకారు అక్కడ చూసిండు. ఏం తమ్మి ఇక్కడ ఏమున్నా అంటే, అన్న ఇట్లా మా వాళ్ళు వెళ్ళిపోయారన్న, తిండి తినలేదన్నా, ఎవరు నీకు అట్లా అని. పాపం పైడిపల్లి ఏదో సంథింగ్ ఊరు, ఆయన అంత నాకు గుర్తులేదు. ఏ ప్లేయర్ ఆయన హ్యాండ్ బాల్ ప్లేయర్, పెడిపల్లి ఉండేప్పుడు. అయితే మా దగ్గర రా తమ్మి అంటే ఆయన తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడంటే మన ఈ ప్రాక్టీసింగ్ స్కూల్ ఉంది కదా, అక్కడ వాళ్ళ హ్యాండ్ బాల్ జరుగుతుంది. అక్కడ జరిగినప్పుడు నేను ఏం చేసిన అంటే, ఆయన తిండి కొంచెం అన్నం పెట్టినాను. ఆయన ఎక్కడి నుంచో వాళ్ళు ఎక్కడో పెట్టిరు. పెట్టిన తర్వాత నాకు వాళ్ళంతా పండుకుంటారు, నాకు చెద్దరు లేదు. చెద్దరు లేకపోతే అప్పుడు కింద కార్పెట్ ఉండే, అంత కూర పడ్డా అది పడ్డా కార్పెట్ ఉండే, అది వేసుకొని నైట్ వాళ్ళ దగ్గరనే పండుకున్నా. పండుకొని నెక్స్ట్ డే పొద్దున 10 నేను 7 గంటలకి వచ్చేసిన స్టేడియంకి. ఆయన 10:30కి వచ్చిండు రాజ్ కుమార్ సార్ వాళ్ళ అబ్బాయి. పట్టుకొచ్చి, ఏంద్రా నువ్వు పోలేదురా అన్నాడు. నేను పోలేదు సార్ అంటే, అరే నీది ఎక్కడ ఉందిరా కుస్తీ, నీకు కుస్తీ లేదు పాడలేదు ఎక్కడ అంటాడు. సార్ నీ కూరకున్నా సార్, నైట్ తిండి లేదు, పొద్దున్న నిన్న ఇంత తిన్నా సార్, పొద్దున్న తిని వచ్చిన సార్, సాయంత్రం వాళ్ళు పెట్టిరు, పొద్దున్న టిఫిన్స్ చేయలేదు సార్. లేదురా అన్నాడు. లాస్ట్కి ఏడిచిన సార్. ఏడ్చిన తర్వాత లాస్ట్కి ఏమన్నాడు, అరే నువ్వు ఇవన్నీ నువ్వు సెలెక్ట్ అయ్యారా కాదు, నువ్వు ఎలిజిబిలిటీ ఫామ్ తీసుకురారా అని ఓ 3 ఫామ్లు ఇస్తాడు సార్. ఆడిపియలే 3 ఫామ్లు ఇస్తాడు. ఆ రోజే నేను కొట్టిన, ఆయనకు తెలిసిపోయింది, మనవి గెలిచినా తెలుసు. ఏం చేసిండు, అది పిట్లంలో ఉండే సార్, స్టేట్ లెవెల్ పిట్లంలో ఉండే ముందే ఎలిజిబిలిటీ ఫామ్ అని సబ్మిట్ చేయాలి. మేమందరం సబ్మిట్ చేయాలి. సుధాకర్ అన్నకు మేము అంతా ఇస్తాం, ఆయన వచ్చి సబ్మిట్ చేస్తాడు. నాకు సబ్మిట్ చేసిన తర్వాత నాకెందుకో అప్పుడే థర్డ్ సెన్స్ ఏమో అవుతుందని నేను ఏం చేసిన అంటే సార్, నా తెలియదు అప్పుడే ఒక ఎలిజిబిలిటీ ఫామ్ నా దగ్గర బ్యాగ్ లో పెట్టుకో, ఎక్స్ట్రా సైన్ పెట్టుకొని నేను పెట్టుకుంటా. అయితే అక్కడ స్టేట్ మీట్ నిజామాబాద్ పోతాం అందరం. అక్కడ పోగానే నా ఎలిజిబిలిటీ ఫామ్ ఉండదు. ఆ పూర్వుని మళ్ళీ పట్టుకొస్తాడు అక్కడ, రాజ్ కుమార్ అనేటాడు. ఆ పూర్వుకి అక్కడ పట్టుకొస్తాడు. నాకు అడుగు, నీ ఎలిజిబిలిటీ ఫామ్ నాకన్నా, అరే మీకు ఇచ్చినాం కదా సార్ అని సుధాకర్, మీకు ఇచ్చినాం సార్, అందరిది నేను ఎట్లా పోతా అని సుధాకర్ అంతా కూడా పడారు. లేదు ఎలిజిబుల్ ఫామ్ లేదు, మీరు ఎట్లా ఆడిపించుకోరు అంటే చెప్పగానే నాకు తక్కువ నా దగ్గర, నేను రూమ్ లో పోయి నా దగ్గర బ్యాగ్ లో ఉందని రూమ్ లో పోయి తీసుకొచ్చిన సార్. తీసుకోరాగానే ఆయన మొత్తం గరం అయ్యాడు సార్, రాజ్ కుమార్ ఆడాడు. లాస్ట్ అక్కడ ఆడా సార్, గోల్డ్ కొట్టా సార్, అక్కడ స్టేట్ గోల్డ్ కొట్టా. మళ్ళీ నేషనల్కి పోయా సార్. నేషనల్ పోయిన తర్వాత మా నాన్నకు ఫస్ట్ లో తెలియదు సార్. ఫస్ట్ లో అంటే స్టేట్ పోతున్నా అని చెప్పాము. చెప్పిన తర్వాత మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఏడ్చుడు, ఈ రెజ్లింగ్ గేమ్ కాలు ఇరుగుతో చేయి ఇరుగుతో ఏడుస్తాయి కదా, కుస్తీ ఇది ఎక్కడో వద్దు అని చెప్పారు. కానీ మా నాన్న అసలు కొంత మనకపోయేది. అందుకు నేను జస్ట్ మా నాన్నకు హింట్ ఇచ్చాను, నేను ఇట్లా సెలెక్ట్ అయినా అని చెప్పాను. స్టేట్ లో ఇట్లా అంటే కొంచెం హింట్ ఇచ్చి పోయినా. నేషనల్ పోయింది ఎవరు తెలియదు. నేషనల్ పోకుంటే నేను అక్కడ ఆడేటప్పుడు సార్, ఈనాడు పేపర్లో అప్పుడు పేపర్లో వస్తుంది ఇక్కడ ఢిల్లీలో. అప్పుడు ఢిల్లీలో వచ్చేది, అప్పుడు పాతకాలంలో ఢిల్లీలో ఉంది. అక్కడ ఆడేటప్పుడు ఢిల్లీలో వచ్చి మా ఊర్లో సార్ పేపర్కి వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ లోకల్లో మా నాన్నకు ఫోన్ చేసి, అంటే ఫోన్ అంటే కలిసినప్పుడు, అరే మీ కొడుకు ఇట్లా ఫోటో పడ్డది, మీ కొడుకు అక్కడ ఆడుతున్నా అంటే అవునా అని మా నాన్న ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది. కొడుకు ఢిల్లీ పోయాడు. ఇప్పుడు అందరికి పేపర్ జేబులో పెట్టుకొని ఊరు మొత్తం చెప్పిండు సార్. ఎవ్వరు మండలం ఎవ్వరు కలితే వాళ్ళకు ఆ పేపర్ జేబులో ఉండేది. నేను వచ్చేంత వరకు మళ్ళా ఢిల్లీ నుంచి మళ్ళీ వచ్చేంత వరకు 10 days 15 days మళ్ళీ నేను వచ్చేందరకు ఆ పేపర్ చేతిలో ఉండే. నా కొడుకు అప్పుడు మనకు మళ్ళీ అక్కడ ఊర్లో సార్ ప్రెస్ వాళ్ళు వచ్చి అప్పుడు స్టోరీ రాయడం సార్. అక్కడ నుంచి కొంచెం స్పీడ్ అప్ అయింది సార్. దాని తర్వాత స్పోర్ట్స్ హాస్టల్కి అని ఎల్బీ స్టేడియంకి వెళ్ళాను. అయితే ఇప్పుడు ఒక దగ్గర మీరు ఎక్కడ ఏ స్టెప్స్ మీద పడుకున్నారు, ఏమి కనీసం న్యూస్ పేపర్ మాత్రమే ఉండి తిండి లేకుండా చలిలో పడుకున్నారు. అదే జేఎన్ఎస్ స్టేడియం ఇన్ఛార్జ్గా ఒక ఆఫీసర్గా మీరు అక్కడికి వచ్చినప్పుడు ఏమనిపించింది? అక్కడ నేను ఇక్కడ పడుకున్నా అని దగ్గరకు పోయినరా, మీరు చూసిరా? చూస్తా, ఎందుకంటే అది హ్యాపీ వేరే ఉంటుంది సార్.
ఇప్పుడు నేను ఏంటంటే కానీ మనకు ఏదో ఒకటి చేయాలని తప్పన ఉండే సార్. అక్కడికి వెళ్ళిరా చూసి చూస్తాను సార్. ఇక్కడే పడుకున్నాను. పోనీ మీ పిల్లలకి చెప్తారా? మీ స్టూడెంట్స్ చెప్తా సార్. తెలుసు నేను అరే ఇక్కడ పండుకున్నా, నేను కష్టపడ్డాం రవి, అప్పుడు ఉట్టిగా రాలే, అంత కష్టపడి ఇక్కడ వచ్చినామని చెప్తా సార్. అప్పుడప్పుడు చెప్తా. అచ్చా, మన స్టోరీస్ చెప్పాలి కదా సార్, లేకపోతే పాపం వాళ్ళు ఎట్లా మోటివేట్ అవుతారు. అట్లనే మరి ఏ సార్ అయితే మిమ్మల్ని సైడ్ చేయాలని అనుకున్నాడు ఆ తర్వాత కలిసిండా మళ్ళీ? టచ్ లో ఉంటాడు సార్. ఇప్పుడు ఉన్నాడా? టచ్ లో ఉంటాడు సార్. నేను గురువు లెక్కనే భావిస్తా సార్. ఏం చేసినా నేను గురువు లెక్కనే భావిస్తా. ఇవ్వాలని ఉన్నాడు సార్ నాకు. ఆయన స్టూడెంట్ కోసం ఆలోచించిండు తప్పేం లేదు అది. అట్లా ఓకే. ఇప్పుడు ఆయనకి సార్ కొంత పేరు ఉంటదేమో, ఏదో సంథింగ్ వాళ్ళు చేశారు. దాని తర్వాత మళ్ళీ సార్ మంచిగా చూసుకున్నాడు సార్. దాని తర్వాత అదే నువ్వు అట్లా కదరా బిడ్డ అని మంచినే ఇప్పటికి ఫోన్ చేస్తాడు సార్. రాజ్ కుమార్ అని ఫోన్ చేస్తాడు. రాజలింగం అనే మా గురువు సార్ యాక్చువల్లీ ఇక్కడ. ఆయన సార్ ఇద్దరు కలిసి ఉండేటోళ్ళు సార్. ఇప్పుడు ఏదైనా ఆట ఆడినాం అనుకోండి, మనము ఫుట్బాల్ ఆడితే కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి, షటిల్ ఆడితే మనము షోల్డర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ అదే రెజ్లింగ్ అనేది చాలా కాలం ఆడినప్పుడు ఏం ప్రాబ్లం వస్తాయి, ఎట్లా వస్తుంది? అంటే రెజ్లింగ్ అనేది గేమ్ సార్, ఇది బాడీ టు బాడీ కాంటాక్ట్ గేమ్ సార్. ఇది మెయిన్ ఇంజురీ వచ్చి షోల్డర్స్, నీస్, ఎనీ జాయింట్ కాడ రావచ్చు సార్. ఇది ఎన్లో వస్తుంటే ఫ్రీ స్టైల్లో ఎక్కువ ఇంజురీస్ అవుతాయి సార్. ఓకే. ఏది మనకు నీళ్ళు కానీ ఎక్కడ ఈ ఫ్రీ స్టైల్ ఎట్లుందండి సార్, హోల్డ్ చేస్తారు, హోల్డ్ చేసి గుంజుతారు. గ్రీకో రోమన్ హై అప్టిట్యూడ్ త్రోస్ కొడతారు సార్. త్రో కొట్టినప్పుడు ఆయన కరెక్ట్గా ఫాల్ కింద కాకపోతే ఏదైనా చేయి అడ్డం పెట్టిండో ఇది పెట్టిండు అనుకో, చేయిలు ఇరుగుతుంది సార్. ఓకే, ఇరుగుతుంది. నా సార్ ఇది మొత్తం ఇరిగింది సార్. ఎంత ఇరిగింది. ఈ చెవులు సార్ ఈ రెజ్లింగ్ తోనే అవుతుంది సార్. ఎక్కువ అయితే చెవుల మీద ఎక్కువ ఇవి అవుతుంది సార్, చెవుల మీద. అంటే ఎందుకైతే చెవుల మీద అంటే ఇది రెజ్లింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు మనము మ్యాట్ అనేది ఉంటుంది సార్, ఆ మ్యాట్ రాక్కుంటది కింద, ఎట్లా ఒత్తుతూ ఉంటారు కదా, ఇట్లా ఇట్లా పోతాం కదా, ఇట్లా రాక్కుంటా పోతాం. లేకపోతే ఇది మన నీ అనేది ఇట్లా అటాక్ పోతాం, నీ అనేది గుద్దుకుంటది. లేకపోతే ఇట్లా స్లిప్పింగ్ అవుతుంది రెజ్లింగ్. స్లిప్పింగ్ అయినప్పుడు కొంచెం గట్టిగా తెలుపుతుంది. ఇప్పుడు కొంచెం రూల్స్ వచ్చింది, అప్పుడు కావాలంటే మాస్ ఉండే, ఎంత పెద్దగా ఏముండో పోయేది. అదే మేము అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను, చెవులకు సంబంధించింది మరి ఒకవేళ బై బర్త్ అయితే అడిగితే సెన్సిటివిటీ ఉంటుంది కదా, బాగుండదు అని అనుకుంటున్నాను. మీరు చూడండి, యోగేశ్వర్ దత్ చూడండి, సుశీల్ కుమార్ చూడండి, అమ్మాయిలే సార్ లేదు సార్. కామన్ గా రెజ్లింగ్ అనేది ఈ చెవులు. ఇది ఇంకోటి మీకు ఇంకోటి చెప్పాలంటే సార్, ఈ చెవులు ఇట్లా ఉంటే మేము ఢిల్లీలో అయినా ఏదైనా బస్ ఎక్కినా, ఎక్కడ ప్రైవేట్ బస్ ఎక్కినా పైల్వాన్జీ అంటారు. చాలా మర్యాద, రెస్పెక్ట్ ఇస్తారు సార్. ఢిల్లీలో, హర్యానాలో చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంటే ఒక రెజ్లర్ అనేది చాలా రెస్పెక్ట్. వేరే గేమ్ కి ఇస్తారో తెలియదు నాకు, కానీ సార్ రెజ్లింగ్ అయితే బస్సులో మనం నిలబడితే సార్, వాళ్ళు నిలబడి పైల్వాన్జీ బ్యాటో అంటారు. అచ్చా, పైల్వాన్ అని వాళ్ళు గుర్తుపడతారు. దీంతోనే సార్, దీంతోనే గుర్తుపడతారు అక్కడ. అది ఫేమస్ అక్కడ. ఓన్లీ చెవులతోనే గుర్తుపడతారు. ఇట్లా మనం ఇప్పుడుకైనా నేను ఇప్పుడు బస్ ఎక్కినా సార్, నేను అక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు సార్, బస్ ఏ బస్ అయినా కూడా ఫ్రీ, పైసలు తీసుకోరు. అచ్చా, ప్రైవేట్ బస్ ఎక్కడ తీసుకోరు సార్. ఏంటంటే కథం పైల్వాన్జీ బస్ ప్రేమగా సార్, అక్కడ రెస్పెక్ట్ అంతే. మళ్ళీ ఇప్పుడు హర్యానా సైడ్ చాలా రెస్పెక్ట్ సార్. చెవులు చూసి మాకు రెస్పెక్ట్ దొరుకుతుంది సార్ అక్కడ. మన తెలంగాణలో అయితే పెద్దగా తెలియదు, కొంచెం హైదరాబాద్లో ఉండే. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత సార్ 2011 నుంచి, అంతకుముందు కోచ్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ అనేది డిస్టిక్లో ఎవరు చేయలేదు సార్. రెజ్లింగ్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు. నేను 2009లో నేను స్టార్ట్ చేశా, నేను అప్లై చేశా సార్. అప్లై చేసేటప్పుడు సార్ కొందరు నాకు నువ్వు ఇది చేస్తావా అది చేస్తావా అని ఎటకారం చేసిర్రు. అయ్యో, ఎందుకని? అంటే డిస్టిక్ వాళ్ళు చేయరాదని ఉంటుంది వాళ్ళకి, ఎవరికైనా. డిస్టిక్ వాళ్ళు ఇప్పుడు అంతా హైదరాబాద్, అప్పుడు సార్ హైదరాబాద్లో సార్ ఎంత 3-4 ఉండే సార్ రెగ్యులర్ డిప్లొమా చేసిన ఇది రెజ్లింగ్లో. అప్పుడు నేను అప్లై చేసినప్పుడు సార్ కొందరు, ఇప్పుడు చెప్పొద్దు కొంత బాగుండు, కొందరు సార్ చెప్పండి, అయితే కొంత నా కాల్ లెటర్స్ ఆపారు సార్. ఓహో, మనము నమ్మకంతో మనము ఒక మనిషికి మీరు నమ్మకం అని నేను అంటా సార్. ఏదున్నా నేను నమ్ముతా, నమ్మినప్పుడు మనం ఏదైనా అడ్రస్ ఇస్తాం. ఆ కాల్ లెటర్స్ రాకుండా చేస్తారు నాకు. వాళ్ళు మీకు ఏం పోటీయా? పోటీ లేదు, రేపు ఏమవుతాడో ఈయన, జస్ట్ జెలసీ. ఎవరు డిస్టిక్లో ఎవరు ఉండొద్దు, డిస్టిక్లో ఎవరు ఉండొద్దు, హైదరాబాదే ఉండాలి. అట్లనా? అది కూడా ఉందా? బట్ నేను వచ్చిన తర్వాత సార్, హైదరాబాద్ నుంచి తర్వాత రెజ్లింగ్ అనేది కరీంనగర్లో టాప్ సార్. మన కరీంనగర్ అబ్బాయి అని అమ్మాయి అని మ్యాట్ ఎక్కిరనుకో, హైదరాబాద్లో అనేది మన గోల్డ్ అనేది పక్క ఉండే సార్ అప్పుడు నేను ఉన్నప్పుడు.
ఏం చదివిన మీరు, ఎట్లా ఉద్యోగం వచ్చింది? ఇరవై 25 ఏళ్ళ పిల్లలకి హార్ట్ అటాక్, 30 ఏళ్ళ లోపే అన్ని డయాబెటిక్, అన్ని రకాల జబ్బులు వచ్చేస్తున్నాయి. పిల్లల్ని బెడ్రూమ్ నుంచి గ్రౌండ్కి ఎట్లా తీసుకురావాలనేది ఆలోచించగలగాలి. అయితే దానికి మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి. పిల్లలు ఫస్ట్ సార్ పిల్లలకి ఇవ్వాలి. ఒక పేరెంట్స్గా నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా అదంతా వేస్టే సార్. ఫిజికల్గా హెల్త్గా ఇస్తే అని ఏం లేకుండా లేబర్ పని చేసుకున్నా 1000-2000 అయినా బతకగలుగుతారు సార్. అంటే స్పోర్ట్స్ స్కూల్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, దాంట్లో పిల్లలు ఎవరు రావాలి? అంటే ఈ స్పోర్ట్స్ స్కూల్ అనగానే జస్ట్ ఆటలే ఉంటుందా, అంటే చదువు కూడా ఉంటుందా?